వారికి మా జనని జనపులారా, నా భర్త చనిపోయేటప్పుడు 12 సంవత్సరంలో 1 దినము దాకా ఆ యొక్క భర్తాదుడి పేరు చెప్పొద్దన్నాడు. ఒక యాళ్ళ పేరు చెప్పినట్లయితే ఆ యొక్క నా కుమారులు గాని నేను గాని ఆపదల పాలైతాడని చెప్పినాడు. అందుకే నేను చెప్పలేను కదా. సరేనమ్మా. జాయ్ రేణుకా మాతాకి జాయ్. నిజమే నీ వల్ల మాట, నిజమే నీ కన్నా తల్లి, 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 నిజమే నీ వల్ల మాట. ఏమంటున్నావమ్మా? నా మాట కూడా నిజమే తల్లి. నీకు ఏమి భయమమ్మా? వాడు నా మనవాడు పరిసరం వచ్చి మేము బెదిరించి మాత్రము తోలేస్తాము తల్లి. అటువంటి దాకా మాత్రము మన ఇంటిలో ఉండగల తల్లి. నీకేమి భయమమ్మా? ఆ యొక్క నన్ను కనిపెంచిన కన్న తల్లి ఉన్నారు, మేముండగా నీకేమి భయం అంటున్నావా? అవును కదమ్మా. జై వీరాంజనేయులా సముల వారికి హారీతిగా ఆదరించారే తల్లిదండ్రులారా, ఆ రీతిగా దాగేలను ఆదరించారే తల్లిదండ్రులారా. రేణుక ఎల్లమ్మ అఘోరముగా దుఃఖించుకుంటూ కైలాస నగరమునకు చేరుకున్నారు. అమ్మా, మరి దుఃఖపరచు మాత్రము కైలాస నగరం వచ్చినావు తల్లి, నీకు మాత్రము ఏమి పని కలిగిందని చెప్పేసి ఎందుకోసము దుఃఖపడుతున్నావని చెప్పేసి అడిగినారు. నాయన జనని జనకులారా, మీ మనవడైనటువంటి పరశురాముడు మాత్రము కన్న తండ్రిని చూపుమని నన్ను మాత్రం అనేక విధంగుల బాధ పెడుతున్నాడు తల్లి. ఆ బాధ మాత్రము చూడజాలక నా యొక్క పుట్టినింటికి మీ వద్దకు వచ్చినాను అని చెప్పేసి అడిగినారు. అప్పుడు అమ్మా,
వాడు మాత్రం చిన్నవాడు ఒకసారి కన్నులతోని బెదిరిస్తే వాడు మాత్రం పారిపోడా కన్న తల్లి అని చెప్పేసి అన్నాడు బులాశంకర్. నాయనా, వాడు మాత్రం బెదిరిపోయే బాలుడు మాత్రము కాడు. వాడు ఎన్ని విధముగా చెప్పకున్నాను గాని కన్న తల్లిని చూపేంత వరకు నిన్ను మాత్రం విడిచిపెట్టని చెప్పేసి నన్ను కఠినముగా శిక్ష పెడుతున్నాడు కదా. నా బాధలు నీకు ఏమని చెప్పాలా తండ్రి అని చెప్పేసి ఆ పరమేశ్వరుడితో విన్నవించుకున్నది ఆ యొక్క రేణుక జాత. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి, అమ్మా, నీకు ఎవరు లేకున్నా గాని మేము మాత్రము దిక్కున్నాము కదా, మా వద్ద మాత్రము నీవు పుట్టిన లోపల దాగుండమని చెప్పేసి ఆ యొక్క రేణుకైలమును మాత్రము దాచిపెట్టినారు. మరి సిరియాల గౌరమ్మ అమ్మవారి గర్భవంతుల జన్మించినటువంటి ఆ యొక్క సిరియాల గౌరమ్మ మన ముందుకొచ్చి ఏ విధంగా ముచ్చటిస్తారో చూద్దాం ఇప్పుడు. జయ రేణుకా మాతాకి జయ వీరజైనా సాములవారికి నన్ను నీవు మరచి ఉన్నావు నిన్ను నేనే కల్లరా నన్ను నీవు మరచి ఉన్నావు రాజు